హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఇంత ఈరోజు ఈ వీడియోలో నాకు రీసెంట్గా వచ్చినటువంటి కామెంట్స్ నుంచి ఒక కామెంట్ అదని కాదు, ఇంత దానికి రిలేటెడ్గానే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అంటే మెయిన్లీ కూడా ఇట్స్ రిగార్డింగ్ టు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అన్నట్లు, నాట్ ఓన్లీ ఇన్ యుఎస్, ఈవెన్ ఈ మధ్యలో కెనడాలో కూడా ఒక ఇష్యూ జరిగింది కదా, అంటే వాళ్ళ రూల్స్ చేంజ్ అవ్వడం వాటి గురించి. సో నాకు వచ్చిన కామెంట్స్ నుంచి అసలు నా ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో, దాంతోపాటు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో ఏంటట్లా అమెరికాను వదిలేసి కెనడా మీద పడ్డావు అనుకోకండి, అంటే మన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలి కదా, అలా కూడా రాదు. అంటే అది రిలేటెడ్ అన్నట్లు, దానికి రిలేషన్. సో అందువల్ల ఈ టాపిక్ అయితే ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా కామెంట్ ఏంటి అనేది చెప్తాను. ఇండియన్ స్టూడెంట్స్ కమ్ టు స్టడీ నాట్ లివింగ్ ఇన్ కెనడా అండ్ యుఎస్ and Canadians and Americans not having proper jobs for their own skill. Indian work and student, why only Indians are protesting for the federal government changes on immigration policies? My question is, Indians studying not for permanent resident, not for citizenship, not for bringing one's family over, not for working illegally. Student visa equal to study equal to graduate equal to return to your country. ఓకే సార్, మీ ఇంటెన్షన్, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే, అంటే ఈవెన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఈవెన్ కెనడా రానివ్వండి, యూఎస్ఏ రాని వెళ్తూ ఉన్నారు కదా, ఓన్లీ వాళ్ళు వెళ్ళేది చదువుకోవడం కోసం. చదువుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఓన్ కంట్రీకి వచ్చి వాళ్ళ ఓన్ కంట్రీని డెవలప్ చేసుకోవడం కోసమే కదా, ఎందుకు వాళ్ళు వేరే కంట్రీస్ మీద జాబ్స్ కోసం అంత ఆశ చూపిస్తున్నారు అన్నట్లుగా దాని ఇంటెన్షన్ అన్నట్లు వాళ్ళ కామెంట్. ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తానంటే, యూఎస్ రానివ్వండి, కెనడా రానివ్వండి, ఈవెన్ ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రాని లేకుండా ఉంటే వాళ్ళ కాలేజెస్ అసలు ఒక్క రోజు కూడా నడవవు. ఈవెన్ ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్లనే ఈవెన్ కెనడాలో రానివ్వండి, యూఎస్లో రానివ్వండి వాళ్ళ కాలేజెస్ నడుస్తున్నాయంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్టూడెంట్సే. అందులో మెయిన్గా మన ఇండియన్స్ ఉంటారు. ఇంకా ఈ మధ్యలో కెనడాలో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే, నార్మల్గా యూఎస్తో కంపేర్ చేస్తే కెనడాలో పిఆర్ రావడం కానివ్వండి, ఇంకా ఫర్దర్గా సెటిల్ అవ్వడానికి కంపేరిటివ్లీ యూఎస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్లు. అండ్ అమెరికా కంటే కూడా కెనడాకి కొంచెం ప్రాబబిలిటీ ఈజీ అన్నట్లు వెళ్ళడానికి కెనడాకి. సో అందువల్లనే ఈవెన్ యూఎస్తో పాటు కెనడాకి కూడా చాలా మంది మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నార్మల్గా కోవిడ్ టైంలో కెనడాకి రానివ్వండి, అమెరికాకి రానివ్వండి, వాళ్ళ యొక్క ఎకానమీ అనేది చాలా వరకు లో అయిపోయింది. సో ఆ టైంలో ఏమైందంటే, ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని చాలా వరకు టార్గెట్ చేశారు. అంటే ఈవెన్ అంటే వాళ్ళ ఎకానమీ పెంచుకోవడానికి కెనడా వాళ్ళు రానివ్వండి, యూఎస్ వాళ్ళు రానివ్వండి, విపరీతమైన స్టూడెంట్ వీసాలను అయితే స్పాన్సర్ చేశారు. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు అంటే, మన ఈవెన్ ఇంటర్నేషనల్లో గాలికి పోయేటోళ్ళని కూడా గుంజుకొచ్చి తీసుకొచ్చుకున్నారు ఆ టైంలో, అంటే వాళ్ళ ఎకానమీ పెంచుకోవడం కోసం. సో దీనివల్ల ఏమైందంటే, కెనడాలో మళ్ళీ ఎకానమీ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే హౌస్ యొక్క రెంట్లు రానివ్వండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోటీ ఎక్కువైపోయింది. అంటే 10 ఇచ్చే చోట 20 ఇస్తాము ఉండడానికి అనేటట్లుగా. దానివల్ల ఏంటంటే అసలైన కెనడియన్స్కి, ఎవరైతే సిటిజన్షిప్ ఉన్న కెనడా వాళ్ళు రానివ్వండి, లేదు అంటే పిఆర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి మినిమం జాబ్స్ దొరకకుండా అయిందన్నట్టు. అంటే లో వేజ్ జాబ్స్, అంటే తక్కువ పనికి, అంటే బయట గ్యాస్ స్టేషన్స్ రానివ్వండి, లేదు అంటే మనకి ఫుడ్ కోర్ట్స్ రానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి చూసారా, అందులోపల కూడా అసలైన కెనడియన్స్కి జాబ్స్ దొరకకపోవడం, ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువడం వలన మొత్తం వీళ్ళే జాబులు చేసుకోవడము. అంటే వీళ్ళే, అంటే మనం పోయేదే సంపాదించుకోవడం కోసం కాబట్టి ఇంకా వీళ్ళే ఎక్కువ జాబ్స్ చేసుకోవడం వలన వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. అందువలన వాళ్ళ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంది అంటే, ఇప్పటి నుంచి ఇంకా కెనడాకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యొక్క రేటు చాలా వరకు తగ్గియడం ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ లో వేజ్ జాబ్లని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎలో లేకుండా చేయాలి అనేది ఒకటి. ఈ రెండు ఇంకా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందంట. అంటే ఇంకా ఈజీగా చెప్పాలి అంటే, విపరీతమైన పాపులేషన్ పెరిగింది. పాపులేషన్ పెరగడం వలన జాబ్స్ తగ్గాయి. సో అది మెయిన్ రీజన్ అవ్వడం వలన ఏంటి అంటే, ఇంకా ఈ లో వేజ్ జాబ్స్ మొత్తం తగ్గాలి అని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సో దీని వలన మెయిన్ ఇంపాక్ట్ ఎవరైతే మన ఇండియా నుంచి వెళ్ళిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా స్టడీ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకునే జాబ్సే ఆ చిన్నవి కాబట్టి, ఆ చిన్నవి మాకు రాకుండా ఉంటే మేము ఎట్లా ఫర్దర్గా సర్వే అవ్వగలము అని చెప్పేసి ఇంకా వాళ్ళ మెయిన్ ప్రాబ్లం అన్నట్లు. నాన్ స్కిల్డ్ జాబ్స్ రానివ్వండి, చిన్న చిన్న లేబర్ వర్క్స్, ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకోవడం వలన వాళ్ళకి ఎలాంటివి లేకుండా అయ్యాయని చెప్పేసి ఇంకా మెయిన్ ప్రాబ్లం. ఇందులో తప్పు ఉన్నదా అని అంటే, వాళ్ళ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ ఓన్ కెనడియన్స్ కోసం ఆ గవర్నమెంట్ అలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పేం రాదు.
అలా అని చెప్పేసి మనకి ముందుగానే అలాంటివి ఏవి చెప్పకుండా ఇంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎలాంటి జాబ్స్ ఇవ్వము, ఇలాంటి జాబ్స్ ఏమి చెయ్యొద్దు అని అంటే అది కూడా కరెక్ట్ రాదు. సో ఇంకా అదంతా వాళ్ళ ప్రాబ్లం అన్నట్లు, వీళ్ళ ప్రాబ్లం ఇది, వాళ్ళ ప్రాబ్లం ఏమో అది. ఇంత కెనడాకి చాలా మంది కూడా వేరే జాబ్స్ చేయడానికి కూడా వేరే కంట్రీస్ నుంచి వెళ్తూ ఉంటారు. అంటే ప్రాపర్ స్కిల్స్ ఉంటే వాళ్ళు ఆ జాబ్లోకి ఎంటర్ అవ్వచ్చు అన్నట్లు, అంటే కెనడాలో జాబ్ చేయొచ్చు అని. దానిని కూడా చాలా మంది మిస్లీడ్ చేసి, అంటే వాళ్ళకి ఆ స్కిల్స్ లేకున్నా కూడా ఏదో ఒక విధంగా బ్యాక్ డోర్ నుంచి వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ చేతనే, అంటే తత్వకి ఈవెన్ కెనడాలో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ శాలరీ ఇవ్వాలి అంటే ఇట్లా బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి తక్కువ శాలరీస్ ఇచ్చి ఇట్లా వర్క్ చేయించుకోవడం వలన ఇవన్నీ కూడా ఏంటంటే కెనడా మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అందువల్లనే ఇంకా వాళ్ళైతే ఆ డెసిషన్ అయితే తీసుకున్నారంట. ఒకప్పుడు కెనడాలో 45 hours ఏమో వచ్చేసుకునే వాళ్ళంట, అంటే వీక్లీ వచ్చేసి. బట్ ఇప్పుడు మాత్రం 20 hours చెయ్యాలి అనో 25 hours, నా సైట్ అది ఐడియా లేదు కానీ అంటే మొత్తానికి హాఫ్ తగ్గించారంట టైం. ఓన్లీ కూడా మీరు వారానికి ఇన్ని గంటలు మాత్రమే పని చేసుకోవాలి, అది కూడా లో వేజ్ జాబ్స్ చేయొద్దు అనేసి అది డిస్కషన్స్ అయితే నడుస్తుంది. ఇంకా ఇప్పుడు చాలా మంది చేసే కామెంట్స్ ఏంటంటే కోవిడ్ టైంలో మాత్రం ఈ యూఎస్కి రానియండి, కెనడాకి రానియండి, మన స్టూడెంట్స్ని తీసుకోవడం వలన ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి నష్టం లేదు. కాకపోతే మనకి ఏదన్నా జాబ్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ దేశం నష్టపోతుందని ఆలోచిస్తున్నారు. అంటే మన వలన లాభం పొందుతున్నారు కానీ మనం ఎలాంటి జాబ్స్ ఇవ్వట్లేరు అని చెప్పేసి ఇంకా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా నిజమే. సో ఇంకా మనమే వచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి, ఇంకా వెళ్ళాలా వద్దా, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళడం అవసరం అని చెప్పేసి అది మనం ఓన్గానే ఆలోచించుకోవాలి. ఈవెన్ కెనడా అనే రాదు, చాలా బ్రిటన్ కంట్రీస్ కూడా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాయి, ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి, వాళ్ళ కంట్రీ వాళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ చూపించాలని చెప్పేసి. మేబీ ఫర్దర్గా ఇది అమెరికాకి కూడా మేబీ వస్తే రావచ్చు కూడా, చెప్పలేము. అంటే మన దగ్గర కూడా, అంటే ఈవెన్ ఈ యూఎస్లో కూడా అలాంటిది పెట్టినా కూడా మనకు ఆశ్చర్యం లేదు. ఈవెన్ ఈ లో లెవెల్ జాబ్స్ అనే రాదులేండి, కానీ హై లెవెల్ జాబ్స్ మాత్రం బాగా దొరుకుతున్నాయి ఇక్కడ. హై లెవెల్ జాబ్స్ కూడా ఏం లేవు, అవి కూడా ఏదో లిమిటెడ్గానే ఉన్నాయి. ఈ డెసిషన్ వలన వాటికి కూడా చాలా తక్కువనే ఉన్నారు. అండ్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, జాబ్స్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి వాటికి కూడా. అండ్ ఇది ఇంకా కొంచెం అగ్రికల్చర్ వాళ్ళకి కానివ్వండి, లేదు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి, అండ్ ఇంకా కొన్ని అంటే హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్కి, వీటికి ఏంటి అంటే ఇది వర్తించదంట కెనడాలో. బట్ రిమైనింగ్ వాళ్ళకి మాత్రము ఇది వర్తిస్తుంది. మెయిన్గా అయితే మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువ సఫర్ అవుతారు వీళ్ళు తీసుకునే డెసిషన్ వలన అని చెప్పేసి ఈ మధ్యన జరుగుతుంది అన్నట్లు. సో ఇంతే అండి ఇంకా ఈ వీడియో. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి కానీ అవి దీనికి రిలేటెడ్ కాదు, అవి సపరేట్ టాపిక్లేండి, అవి ఇంకో వీడియోలో కవర్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోస్ రావాలి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.